పరిశుద్ధుడు, పవిత్రుడు, పరమందు ఇహమందు సర్వాధికారం కలిగిన యేసు నామమున శుభములు. ప్రభు మిమ్ములను పరమందుంటున్న దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సమస్తమును సమకూర్చి జరిగించగలిగిన దేవుడు మీ యొక్క ప్రతి అవసరతను తీర్చునుగాక. ఇది నా మరి ఒక టైటిల్తో నేను మీ మధ్యకు రావడం జరుగుతూ ఉంటుంది. అందరికీ పరిచయం, నేను బైబిల్లో చెప్పే విషయాలు చాలా విషయాలు ఒకవేళ మీరు ఇంతకుముందు విని ఉంటారు, లేదా కొంతమంది ఇది ఫస్ట్ టైంగా ఒకవేళ కింద యూట్యూబ్లో అందరూ చూస్తారు, విశ్వాసులు చూస్తారు, ఇతర మతస్థులు కూడా చూస్తారు. ఇది మతమునకు సంబంధించినది కాదు, ఇది మార్గానికి సంబంధించినదిగా ఉంటుంది. నేను ప్రకటిస్తున్న లోక రక్షకుడు మార్గాన్ని చూపించడానికి ఆయన వచ్చిన దేవుడిగా ఉంటున్నాడు. అందుకే చక్కని సువార్త, 4 సువార్తలు, మత్తయి, మార్కు, లూకా, యోహాను అని 4 సువార్తలు ఉంటా ఉన్నాయి. ఈ యొక్క యోహాను సువార్తలో 14వ అధ్యాయం 6వ వచనంలో యేసు అన్న మాట మనకు కనిపిస్తుంది. రక్షకుడు, రక్షించువాడే రక్షకుడు యేసు. నేనే మార్గం, సత్యం, జీవము, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరనేరడు అన్న మాట అక్కడ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది మార్గం. పరిశుద్ధుడైన దేవుడు మార్గాన్ని చూపించడానికి వచ్చాడు, పరమునకు వెళ్ళే మార్గాన్ని చూపించేది. సో ఈ భూమి అశాశ్వతమైనది, శాశ్వతమైన నగరం ఉంటా ఉంది. దాన్ని ఏమన్నారంటే ఆనంద నగరము అని పిలిచారు. కాబట్టి ప్రభు అంటున్నాడు, ఆనంద నగరానికి వెళ్ళడానికి మార్గం చూపించడానికి నేను వచ్చాను, పరిశుద్ధ స్థలానికి మార్గం చూపించడానికి వచ్చాను. కారణం, ఈ భూమి మీద దేవుడు మానవుని చేసినప్పుడు మానవుడు పాపం చేయడానికి ప్రభు పుట్టించలేదు, కానీ మానవునితో సన్నిహిత బాంధవ్యం కలిగించడానికి మానవుని తన స్వరూపంలో చేసి మానవునికి జీవవాయువుతే నరుడు జీవాత్మ అయ్యాడని వాక్యం. నరుడు లోకాన్ని చూసి ఆకర్షింపబడి లోకాన్ని సృష్టించిన ప్రభువుని విడిచి లోకం వైపు వెళ్ళిపోయాడు, నష్టానికి వెళ్ళిపోయాడు, మరి మరణానికి గురి అయిపోయాడు. అటువంటి సమయంలో అశాశ్వతమైన ఈ లోకము నుంచి శాశ్వతమైన లోకానికి మానవుని చేర్చడానికి పరిశుద్ధుడైన దేవుడు మానవుని పాప పరిహారం నిమిత్తమై రక్తం చిందించబడాలి. మానవునిలో పరిశుద్ధమైన రక్తం, జంతువుల్లో పరిశుద్ధమైన రక్తం లేదు. అందుకే దేవుడు నరరూపము దాల్చాడు. 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ఆయన మార్గాన్ని చూపించాడు. ఇది ఒక చక్కని టైటిల్. దేవుడు కన్నీరు కారుస్తాడా, లేదా దేవుడు ఏడుస్తాడా? చాలా ఆశ్చర్యంగా ఉంటా ఉందిగా. దేవుడు ఏడవడం ఏంటిదండి, దేవుడు కన్నీరు విడవడం ఏంటిది అని ప్రశ్నలు ఒకవేళ మీరు వేయచ్చు. కానీ ఇది ఆ ప్రశ్నలకు అన్నిటికీ మరి ప్రభువే జవాబు చెప్పడానికి మీకు ఒక్కవేళ ఒక 5-10 నిమిషాలు ఉంటే, ఈ క్లుప్త సందేశాన్ని వింటే, దేవుడు ఏడుస్తాడు లేదా దేవుడు కన్నీరు కారుస్తాడు, ఎవరి కొరకు కన్నీరు కార్చాడు, ఎవరి గురించి ఆయన ఈ కార్యం చేశాడు అన్న విషయాలు మీకు స్పష్టత కలుగుతూ ఉంటుంది. ఈ యొక్క సువార్తల్లో యోహాను సువార్త అని ఉంటా ఉంది, 4వ సువార్త. యేసు ప్రభు శిష్యులలో ఉంటున్న ఒక శిష్యుడు ఈ సువార్తను రాశాడు. ఏమని రాస్తూ 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమనంటే, ఆది యందు దేవుడు అన్న మాట మనకు. కాబట్టి నేను ఎవరిని గురించి చెప్తున్నానో, ఆయన భూమి ఆకాశములను సృష్టింపబడక మునిపే ఆయన ఉన్న దేవుడు. ఇంకో మాట చెప్పాలంటే, భూమి ఆకాశములు సమస్తము, సూర్య చంద్ర నక్షత్రములు సమస్తము ఆయన ద్వారానే, ఆయన పుట్టించిన దేవుడిగా, మాట ద్వారా కలగజేసిన దేవుడిగా ఉంటా ఉన్నాడని వాక్యం కూడా సెలవిస్తూ ఉంటుంది. అందుకే కీర్తన దావీదు రాజు అని రాస్తూ 8వ కీర్తన, ఇదిగో ఈ సృష్టిని, సూర్య చంద్ర నక్షత్రములను నేను చూడగా
నీవు నరపుత్రుని జ్ఞాపకము దర్శించుటకు వాడే పాటివాడు, జ్ఞాపకము చేసుకున్నటకు వాడే పాటివాడు అన్న మాట అక్కడ కనిపిస్తూ ఉన్నది. దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఆయన అంతా చేశాడు, మానవుని తన చేతులతో చేశాడు, జీవవాయువు దాడు చక్కగా ఉండింది. మానవుడు చేసిన తప్పిదానికి శిక్ష పడింది, దాన్నే మరణం అన్నారు. కాబట్టి ఏ దేవుడైతే మానవుడు తనకు విరోధంగా పాపం చేస్తే ఆ మానవుని శిక్షించుటకు బదులు ఆయన రక్షించడానికి, పాప పరిహారము రక్తం చిందించడానికి దేవుడు నరరూపము దాల్చాడు అని పరిశుద్ధ లేఖనం అన్ని చూడలేం కదా. క్లుప్త సందేశం కేవలం ఒక 12 నుంచి 14 నిమిషాల మటుకే ఆ క్లుప్త సందేశము ఉంటుంది. ప్రియ ప్రేక్షకులు, సో మానవుని పాప పరిహారం రక్తం చిందించబడగాలి కాబట్టి పరిశుద్ధుడైన దేవుడు, పరమందుంటున్న దేవుడు మానవుడు పరమునకు మార్గము చూపించడానికి ఆయన ఈ లోకానికి నరరూపిగా వచ్చి అంటున్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తప్ప ఎవడునో తండ్రి యొద్దకు రాలేడు అని పలకడమే కాకుండా ఆయన అంటా ఉన్నాడు, రండి నా యొద్దకు రండి అని పిలిచిన దేవుడిగా ఉంటున్నాడు. ఈ దినం మన టైటిల్ ఏంటిది? దేవుడు ఏడుస్తాడా అని. ఈ యోహాను సువార్త 11వ అధ్యాయంలో జరిగిన సంఘటన. 2 అక్క చెల్లెళ్ళు ఉన్నారు, వారికి ఒక తమ్ముడు ఉన్నారు, వారి పేర్లు కూడా బైబిల్లో లిఖితం చేయబడ్డాయి, మరియా, మార్తా, అంతేకాకుండా వారి సోదరుడు లాజరు అన్నమాట. వారికి తల్లిదండ్రులు ఉన్నారా లేదా తెలియదు. చెప్పాలంటే ఒకవేళ అనాథలుగా ఉన్నారేమో. యేసు ప్రభు నరవతారిగా జీవించిన కాలంలో అప్పుడప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళే సమయంలో ఆయన వారి దగ్గరికి వెళ్ళి వారిని దర్శిస్తూ పరామర్శిస్తూ ఉండేవాడుగా ఉండినట్లు మనము వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం. వారి సోదరుడు వారి లాజరు రోగి అయ్యాడు. యేసు ప్రభుకు వర్తమానం పంపారు, అయ్యా లాజరు రోగి అయ్యాడు, వస్తే బాగుంటుంది అని. కానీ జరిగిన సంఘటన, యేసు ఆలస్యం చేశాడు. తర్వాత అక్కడికి వెళ్ళాలని ఆశించాడు, అప్పటికే లాజరు చనిపోయాడు. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే కుటుంబంలో దుఃఖము ఏర్పడింది, బాధ ఏర్పడింది. యేసు ప్రేమించిన కుటుంబంలో కూడా దుఃఖం వచ్చింది. యేసు ప్రేమించిన కుటుంబంలో నిరుత్సాహం కలిగింది, వేదన కలిగింది, ఏడుపు అక్కడ కలిగినట్టు మనము చూస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా ఆ గృహానికి అక్కడుండే వారి బంధుమిత్రాదులు అందరూ వచ్చారు, అందరూ ఏడుస్తూ ఉన్నారు. యేసు అక్కడికి వెళ్ళే సమయానికి అక్కడ అంత అంగలార్పే అక్కడ వినిపిస్తున్నట్టు మనము చూస్తూ ఉంటున్నాం. యేసు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ లాజరు యొక్క సోదరిమణులు అంటా ఉన్నారు, నువ్వు ఇక్కడ ఉండింటే బాగుండేది, నువ్వు ఇక్కడ ఉండింటే బాగుండేది, ఈ విధంగా జరిగి ఉండేది. అక్కడ కొద్దిగా సంభాషణ కూడా జరిగినట్లు మనము వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం. మార్తా అంటుంది లాజరు యొక్క సోదరి, నువ్వు ఇక్కడ ఉండింటే నా తమ్ముడు చనిపోయి ఉండేవాడు కాదు అంట. ప్రభు అంటాడు, నువ్వు నమ్మితే నీ తమ్ముడు లేస్తాడు, తిరిగి రావడంటుంది. అప్పుడు తప్పకుండా లేస్తాడు. కానీ ఇప్పటి సంగతి ఏంటిది? మాకు ఆధారం మాకు ఎవరు లేకుండా అయిపోయారు. ఒకవేళ తల్లిదండ్రులు ఉన్నారు లేదో మనకు తెలియదు, తమ్ముడు ఒకడు ఉన్నాడు అనుకున్నారు, కానీ ఆడు కూడా చనిపోవడం వారికి ఎంతో దుఃఖం, నిరుత్సాహాన్ని వారికి కలగజేసింది. కానీ యేసు వచ్చినప్పుడు ఇవన్నీ మాటలు వారు పలుకుతూ వచ్చారు. కానీ అక్కడికి ఆ యేసు అంటారు, మీరు నమ్మితే గొప్ప కార్యాలు మీరు చూస్తారు అని ప్రభు వారితో పలికిన మాటలు కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. 11వ అధ్యాయం 33 చక్కగా గుర్తుపెట్టుకోవచ్చు. యోహాను సువార్త 11వ అధ్యాయం 33వ వచనం. ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతనిని ఎక్కడ నుంచితిరని అడగగా వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. ఒక పక్క దుఃఖంలో ఉంటా ఉన్నారు. ప్రభు అంటున్నాడు, ఎక్కడ ఉన్నాడు మీ సోదరుడు?
ఎక్కడున్నాడు మీ సోదరుడు అన్నప్పుడు, వచ్చి చూడు ప్రభువా, ఇదిగో అని వాని భౌతిక శరీరమే ఇక్కడ ఉంటా ఉంది, ఆ భౌతిక శరీరం ఇక్కడ ఉంటా ఉంది, ఇదిగో ఆత్మ అతనిలో లేదు అని వారు ఏ మాటలు వారు పలికారో, కానీ వారు ఏ విధంగా రోదన చేశారో అక్కడ లిఖితం కానీ ఎంత దుఃఖంలో వారు బాధలో ఏడుస్తూ ఉండేది యేసు చూచాడు అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. చూడండి, యేసు చూడడమే కాకుండా 35వ వచనం, యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనం, యేసు కన్నీళ్ళు విడిచెను. ఇది మన టైటిల్, దేవుడు ఏడుస్తాడా లేదా దేవుడు కన్నీరు విడుస్తాడా? ఏ దేవుడైనా కన్నీరు విడిచాడో లేదో నాకు తెలియదు, కానీ ఏ దేవుడైనా మానవుని కొరకు ఏడ్చాడో లేదో తెలియదు. కానీ ఒక ప్రక్కనేమో ఇదే మహాగణుడైన ప్రభు అంటున్నాడు, మీరు కార్చే ప్రతి కన్నీటి బొట్టు నేను కవిలలో ఉంచుకొని జ్ఞాపకం చేసుకుంటానని కీర్తనకారుడు రాసిన మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మనము కార్చే ప్రతి కన్నీటి బొట్టు ఆయన జ్ఞాపకం చేసుకొని కార్యం సఫలం చేయడమే కాకుండా ఈ సంఘటనలో నరవతారిగా ఉండిన లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు మానవుని బాధ, వేదన, ఏడుపు చూచి ఆయన కన్నీరు విడిచెను. ఏ పరిస్థితులలో మరి వాక్యం వింటున్నావో నాకు తెలియదు. నీ ఇంటిలో ఇదే ఉన్నదేమో, నీ సొంత వారిని పోగొట్టుకున్నావేమో, భర్తను పోగొట్టుకున్నావేమో, తల్లిదండ్రులను పోగొట్టుకున్నావేమో, లేదా అక్క చెల్లెలను పోగొట్టుకున్నావు. ఈ మధ్యనే ఒక సహోదరుడు కలిసి, అయ్యా 23వ సంవత్సరం ఎంతో మాకు దుఃఖంగా ఉండింది, ఒక 3 మాసాల్లోనే మా తండ్రి చనిపోయాడు, మా అన్న చనిపోయాడు, ఇదిగో మా చెల్లెలు పక్షవాతం వచ్చేసింది అని ఎంతో రోదనగా ఏడుస్తూ ఉన్నాడు. ప్రియ విశ్వాసులు, అటువంటి పరిస్థితిలో ఒకవేళ ఏదైనా నీకు కలిగిందేమో, మోసపోయావేమో, ఎవరినో నమ్ముకొని ఈ వ్యక్తి నన్ను చూచుకుంటాడు బాగాని ఆ వ్యక్తిని నమ్మావేమో, వివాహం చేసుకున్నావేమో, అతడు నిన్ను మోసం చేసి వెళ్ళిపోయాడేమో, నీ శరీరాన్ని పాడు చేసేసాడేమో, కన్నీరే ఇంకా నీకు మిగిలిందేమో. కానీ ప్రభు అంటా ఉన్నాడు, ఆనాడు మార్త మరియల పరిస్థితి చూచి నరవతారిగా ఉన్న లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ఆయన వారి బాధను ఆయన అనుభవిస్తూ ఆయన కూడా కన్నీరు విడిచినట్లు వాక్యములో మనము చూస్తాం. ఒక సామాన్య కుటుంబం కొరకు పరిశుద్ధుడైన దేవుడు కన్నీరు కార్చినప్పుడు, నిన్ను కన్నదేవుడు ప్రాణత్యాగి అయిన దేవుడు నీ కొరకు ఆయన నీ బాధను నా బాధను ఆయన గ్రహించే దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఆనాడు వారి కొరకు కన్నీరు విడిచిన దేవుడు ఈ దినమంటా ఉన్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీ బాధ నేను ఎరిగి ఉన్నాను, నీ సమస్య నేను ఎరిగి ఉన్నాను, నీ కృంగుదల నేను ఎరిగి ఉన్నాను. ఇక నేను ఏంటి నా పరిస్థితి అని నువ్వు నిరుత్సాహపడతా ఉన్నావు. కానీ ఇదిగో ఆనాడు మార్త మరియల కొరకు నేను కన్నీరు విడవడమే కాకుండా వారి సోదరుని సజీవునిగా వారికి అప్పగించిన దేవుడను. ఆశ్చర్యం, లాజరు అని పిలిచాడు. అందుకే 4 దినములు ఆ యొక్క సమాధిలో ఉన్న లాజరు తిరిగి బయటికి వచ్చేసాడు. ఆశ్చర్యక్రియ జరిగించి ఆయనకే, అందుకే ఆయన ఈ లోకంలో జన్మించకముందే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని ఆయనను పిలిచారు. ప్రియ ప్రేక్షకులు, ఆనాడు ఆ కుటుంబం కొరకు కన్నీరు కార్చి వారి అవసరత తీర్చిన దేవుడు అంటా ఉన్నాడు, పేరు పెట్టి నిన్ను పిలుస్తున్నాను. ఎందుకు బాధపడిపోతున్నావు? ఎందుకు దుఃఖపడిపోతున్నావు? ఎందుకు ఇంకా అయిపోయింది నా జీవితం, ఇక నా జీవితాన్ని నేను ఇక బతికి ఏం లాభం అనుకుంటున్నామో? ప్రేక్షకులు, ఇది నా ప్రభు అంటున్నాడు, నా దగ్గరికి వచ్చేసాయి. ఆనాడు వారి కొరకు నేను కన్నీరు కార్చి వారికి సంతోషము ఆనందం ఇచ్చిన దేవుడను. నీ బాధలో, నీ వేదనలో నేను నీకు సమీపంగా ఉండి నీ అవసరత కావాలి. మొట్టమొదట నువ్వు అది తీర్చబడాలి అంటే ఆ ప్రభునందు నీ విశ్వాసం ఉంచాలి, నమ్మాలి. ఈ దేవుడు నాకు సహాయం చేస్తాడు, నమ్మాలి. నా కొరకు ప్రాణం చేసిన దేవుడు నా అవసరత ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, నేను మతం మార్చుకో అని చెప్పటం లేదు, కానీ నీ మార్గాన్ని ఎప్పుడైతే నువ్వు మార్చుకుంటావో, అయ్యా ఆనాడు 1000 సంవత్సరాల క్రితం వారి అవసరత తీర్చిన దేవుడు నా అవసరత తీర్చు అని నువ్వు ఆ ప్రభు దగ్గరికి వస్తే
ఆనాడు కన్నీరు కార్చి వారి అవస్థత తీర్చిన దేవుడు ఈ దినం నీ కొరకు కూడా ఆయన ఎదురు చూస్తున్నాడు. నమ్ముతావా? నీ కార్యాన్ని కూడా ఆయన సఫలం చేస్తాడని, నీ అవసరత తీరుస్తాడని. వారి కొరకు కన్నీరు కార్చిన దేవుడు నీ కొరకు కార్యాలు సఫలంపరిచే దేవుడని నమ్ముతున్నావా? నమ్ముతా ఉంటే నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన మహా గొప్ప తండ్రి, ఆనాడు మార్తా మరియల కన్నీరును తుడిచిన దేవుడు, ఆనాడు వారి కొరకు కన్నీరు కార్చిన దేవుడు, ఆనాడు వారికి సంతోషము ఆనందం ఇచ్చిన దేవుడు, ఇది మాకు కూడా ఇయ్యగలిగిన శక్తిమంతుడు అని స్పష్టం చేశారు. ఎందరైతే నాయన ఈ యొక్క మహాఘనుడైన నా కొరకు ఎదురు చూస్తున్న ప్రభువు నాకు కావాలని మీ దగ్గరికి వచ్చారు, వారి యొక్క ప్రతి అవసరత తీర్చండి. ఒకవేళ ఆర్థిక సమస్యలే కావచ్చు, శరీర సంబంధమైన బాధలే కావచ్చు, మానసిక బాధలే కావచ్చు, ఓడిపోయిన జీవితమే కావచ్చు, ఏది ఉన్నా ఎవరైతే ఈ దినం మీ దగ్గరికి వచ్చారో, ఆనాడు కన్నీరు కార్చి వారికి ఆనందం ఇచ్చిన దేవుడు నాకు కావాలని మీ దగ్గరికి వచ్చారో, వారి యొక్క అవసరతను మీరు తప్పకుండా తీరుస్తారని, సంతోషము ఆనందము తృప్తి వారికి ఇస్తారని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక.